తండ్రికి దక్కని గౌరవం కూతురుకు దక్కింది. అదేంటంటే కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా 5 సార్లు గెలిచి సేవలందించారు దివంగత సాయన్న. గతేడాది ఫిబ్రవరి 19న పదవిలో ఉండగానే కార్డియాక్ అరెస్టుతో తుదిశ్వాస విడిచారు. సీనియర్ ఎమ్మెల్యే కావడంతో సాయన్నకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలి. కానీ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. సాయన్న దళిత ఎమ్మెల్యే కావడం వల్లనే అధికారిక లాంఛనాలు నిర్వహించలేదని అప్పుడు విమర్శలు వచ్చాయి. సాయన్న అభిమానులు, దళిత సంఘాలు డిమాండ్ చేసినా అది వృధా ప్రయాసే అయింది. తండ్రి స్థానంలో ఎమ్మెల్యే అయిన లాస్య నందిత అకాల మరణం చెందింది. లాస్యకు అంజలి ఘటించిన ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి ఆమెకు అధికారిక లాంఛనాలతో వీడ్కోలు చెప్పారు. లాస్య ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినా రేవంత్ ఎలాంటి వివక్ష చూపలేదు. దీంతో మరోసారి కేసీఆర్, రేవంత్ మధ్య డిఫరెన్స్ సోషల్ మీడియాలో చర్చకు వస్తోంది. రేవంత్ చర్యపై మీ కమెంట్ ఏంటి? మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.